వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ. తెలంగాణలో డైరీ వ్యవస్థ ఎలా ఉంది? మనము ఉదయం లేస్తే టీతో మొదలై రాత్రి భోజనం పెరుగు వరకు, నైట్ పడుకునే పాల వరకు కూడా ఎప్పటికప్పుడు మనం డైరీని గుర్తు చేసుకుంటాం. అలాంటిది తెలంగాణలో డైరీ వ్యవస్థ ఎలా కొనసాగుతుంది అనేది ప్రస్తుతం మనతో బిగ్ టీవీలో డైరీ టెక్నోక్రాట్ SVDBR కృష్ణారెడ్డి ఉన్నారు. నమస్తే అండి. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో డైరీ వ్యవస్థ మెరుగుపడిందనొచ్చా, డౌన్లోకి వెళ్ళిందా? గత 10 ఏళ్లలో మన డైరీ వ్యవస్థ కుంటుపడింది. ఎందుకని అంటే పర్టికులర్గా ఏమైపోయిందంటే మన దగ్గర రైతులకు ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో, రైతుల నుంచి మిల్క్ ఏదైతుందో మన దగ్గర కలెక్షన్ చేయకుండా వేరే రాష్ట్రాల నుంచి మిల్క్ తీసుకొచ్చి మన రైతులను నిర్వీర్యం చేశారు. సో అది ఎందుకు అయిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన విజయ్ డైరీ ఉంది. విజయ్ డైరీకి మన సేల్స్ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, బయటకెళ్ళి వచ్చే పాలతోటి ప్రైవేట్ డైరీలు ఇక్కడ అజమాయిషీ చేసి కొన్ని కోఆపరేటివ్ డైరీలు వచ్చి సేమ్ విజయ బ్రాండ్ వాడుతున్నాయి. ఇక్కడ మనది విజయ ఉంది, మిగతా అన్నీ కూడా కోఆపరేటివ్లు అన్నీ వచ్చేసి విజయాన్ని బ్రాండ్ వాడినప్పుడు మన పాలకు ఇక్కడ ఏమైపోయిందంటే గత 10 సంవత్సరాలలో ఎందుకు వెనకపోయిందంటే, ఎవరి దగ్గర పోవాలా ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు వ్యవస్థ ఎట్లుందంటే, పోయిన 10 సంవత్సరాలు ఎవరైనా తోల కనిపిస్తే ఏం చేస్తున్నావు బిడ్డ అంటే, ఇట్లా నువ్వు పని చేయి, నువ్వు అక్కడ డైరీ చైర్మన్ కూర్చోపో, ఇక్కడ చైర్మన్ కూర్చోపో అని. ఎవరైనా క్వాలిఫైడ్ పర్సన్ పోయి అక్కడ కూర్చుంటే ఆ వ్యవస్థను నడపగలుగుతాడు. అప్పుడేమైపోయిందంటే ఆ కాలంలోనే ఈ వ్యవస్థ ఇట్లా పడ్డాక ఇప్పుడు కొత్తగా రాజ్యం వచ్చినాక, ప్రజల రాజ్యం వచ్చినాక 6 నెలలు అయిపోతుంది. 6 నెలల్లో దీని వ్యవస్థను చూద్దామంటే కూడా ఇంకా దానికి అంటే గత ప్రభుత్వం చాలా కారణాలు చెప్పింది. తెలంగాణలో పాలు సరిపోవడం లేదు, పక్క రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక నుంచి తెప్పించుకునే పరిస్థితి ఏర్పడిందని, అది వాస్తవమేనా? లేదు, దానికి ఏం లేదు. మన ప్రతి విలేజ్లో ఏదైతే కోఆపరేటివ్ సొసైటీ ఉండేనో దాన్ని నిర్వీర్యం చేసారు. ఊర్లో సొసైటీ ఉంటే ఊరు సొసైటీని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ సొసైటీ చేస్తే, డిస్ట్రిక్ట్ వచ్చి స్టేట్ సొసైటీ ఉంటుంది. ఈ సొసైటీనే నిర్వీర్యం చేసేసారు. ఎందుకని అంటే వాళ్ళకు దానివల్ల లాభం లేదు. గత పాలకులకు దానివల్ల లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే, రైతు పాలు పోస్తే రైతులకు పోతుంది, వీళ్ళకేమొస్తుంది? సో వీళ్ళు ఏం చేశారంటే, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ట్యాంకర్లు తీసుకొస్తే దాని మీద వచ్చే పైసలు సరిపోతాయి మనకు. దాంతో పౌడర్ తయారు చేపించేసి, పౌడర్ స్టోర్ చేసి, పౌడర్ సేల్ లేకుండా చేసి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడన్నా దీన్ని వ్యవస్థను బాగుపరచాలని మేము ముందుకు వచ్చి అడుగుదామను, మన ప్రజల రాజ్యం సార్ దగ్గరికి పోయి చెప్పుదామంటే ఓ 2 నిమిషాలలో చెప్పే విషయం కాదు ఇది. ఒక 10 నిమిషాలు మనకు టైం ఇస్తే దాని గురించి చెప్తే, ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఈ హైదరాబాద్లో మనం 30 lakhs లీటర్స్ అమ్ముతున్నాం ప్రస్తుతం. హైదరాబాద్లో మొత్తం ఎంటైర్ తెలంగాణలో వచ్చేసి నీకు 85 lakhs దాకా ఉంటుంది పర్ డే సేల్. డైరీకి చైర్మన్ నియమించారు, డైరీకి ఒక IAS ఆఫీసర్ ఉన్నారు, అధికారులు లేరని చెప్పి లేరు. డైరీకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక డైరీకి చైర్మన్ లేరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త ఆయన వచ్చిండు. ఆ కొత్త ఆయన వచ్చినాక ఆయనకేం దాని మీద ఏం తెలుస్తుంది అనేది ఇంకా తెలుసుకునే లోపల ఇది పడిపోతుంది అంతా. సో ఇప్పటికీ 3,25,000 నుంచి 2,30,000 లీటర్లకు వచ్చింది పాలు. పొద్దున 7 గంటలకు పోతే విజయ్ డైరీ పాలు అలిగిపోతాయి. ఎందుకని అట్లా? అదే విజయ్ డైరీ పాలు ఇంకా 5 కోఆపరేటివ్లు వచ్చి మన దగ్గర అమ్ముతున్నాయి. ఆ పాలు పలుగాయి. వాళ్ళు క్వాలిటీ మిల్క్ ఇస్తారు, వాళ్ళు టెంపరేచర్ తీసుకొస్తారు. అంటే కెమికల్ శాతం ఏమైనా ఎక్కువ కలుస్తుంది అట్లని, అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే, మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది, మన మిల్క్ వస్తుంది. మిల్క్ వస్తుంటే మీరు చూసింటారు, ఒక విజయ్ డైరీ ట్రక్ ఇట్లా వెళ్తుంటే ఒకదానికి డోర్ ఉసిపోతుంటుంది, ఒకదానికి ఏం కనిపించదు. మనం ఇచ్చిన టెంపరేచర్ మళ్ళీ లాస్ట్ పాయింట్ దాకా టెంపరేచర్ చేరుతుందా లేదా చూసే వ్యవస్థ లేదు. అంటే లోపం ఎక్కడుంది? మన దగ్గరనే ప్రభుత్వం అంటే పాలకులు అంటే డైరీని ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు. జవాబుదారీతనం లేదు ఎవరి దగ్గర, జవాబుదారీతనం లేదు. మేజర్ అక్కడ వచ్చింది లూపోల్ ఏంటంటే, సపోజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉందంటే దానికి ఒక ఓనర్ ఉన్నాడంటే, ఓనర్ దగ్గర ఒక CEO ఉంటాడు, ఒక MD ఉంటాడు, దాని కింద 4 heads ఉంటాయి. ఏది జరిగినా వాడు రెస్పాన్స్ అయిపోతాడు. ఇక్కడ ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని కాంట్రాక్ట్ మీద పెట్టుకొని నడిపిస్తారు. వాడు తప్పు చేసిపోతే వాడిని తీసేస్తారు. వీళ్ళందరూ ఇట్లే ఉంటారు. నెల నడిస్తే డబ్బులు వస్తున్నాయి, వ్యవస్థ మాత్రం కుంగిపోతుంది. ఇంత పెద్ద డైరీ ఉండగా మళ్ళీ మెగా డైరీ అని ఒకటి కట్టిరు. సో ఆ డైరీ గురించి చెప్తే ఎవరికి నిద్ర పట్టదు. మెగా డైరీ అని మనకు ఇప్పుడు కొత్తగా డైరీ పెడదామని అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి యాదికి వచ్చింది. ఆయన అక్కడ ఒకటి కట్టేసారు. శాఖ మహాత్యులు ఉండే. అప్పుడు ఏమైపోయిందంటే, మనకు కామారెడ్డిలో 35 ఎకరాల ల్యాండ్ ఇచ్చిండు అప్పుడు కలెక్టర్. ఎవరు మెగా డైరీ ఉన్నది? హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎందుకు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే, ఇప్పుడు హరీష్ రావుకు ఒక డైరీ ఉన్నది, ముకుందా డైరీ అని ఉన్నది. ఆయన సొంతంగా ముకుందా డైరీ ఉంది. సో అది ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్?
మనకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంది, నియర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఎన్ని పాలు పోస్తారు వాళ్ళు? వాళ్ళు పాలు పోయారు, వాళ్ళకి పాలు లేవు, వాళ్ళు ట్యాంకర్లు కొనుక్కొచ్చి పాలు అమ్ముతారు బయట రాష్ట్రాల నుంచి. బయట రాష్ట్రాల నుంచి. పేరు మాత్రం ముకుంద డైరీ. ముకుంద డైరీలో అక్కడ శ్రీజ అనే మిల్క్ తీసుకొచ్చినప్పుడు కోఆపరేటివ్ డైరీ ఉండాలని చెప్పేసి శ్రీజ అని మిల్క్ తీసుకొచ్చి మిల్చీ మిల్క్ అని ఇతంది ఉన్నది, ఢిల్లీ మదర్ డైరీ ప్యాక్ చేస్తారు. 4 డైరీల పాల ప్యాకెట్లు అక్కడ ప్యాక్ చేస్తారు, ఒక 1 lakh లీటర్ దాకా. అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పాలు వదలలేదు, నీళ్లు వదలలేదు, భూములు వదలలేదు, ఏది వదలలేదు మీరు చెప్తున్న ప్రకారం. అంతే కదా మీరు చూసి ఉంటారు. మీరు అప్పుడు ఎవరైనా చైర్మన్ దేనికన్నా ఉన్నారంటే ఎవరు అంటే ఏం చేస్తున్నావు బిడ్డ ఎట్లున్నది అని అంటే ఇట్లా ఓ పని చేయరా నువ్వు అక్కడ పోయి కూర్చో దానికి చైర్మన్ అని చెప్పారు. ఎవరు క్వాలిఫైడ్ చైర్మన్ ఆ ప్రభుత్వంలో ఉన్నారు. మా అభిప్రాయం ఏంటంటే ఇవాళ కూడా ఈ ప్రజల పరిపాలనకు మేము చెప్పేది ఏంటంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్ అక్కడ కూర్చుండబెట్టి ఆ డైరీని ఆ వ్యవస్థను బయటకు తీసుకొచ్చి ఈ అమ్మే 30 లక్షల లీటర్లలో మనం ఎందుకు 10 లక్షల లీటర్లు అమ్మొద్దు అనేది ఎవరైనా ముంగటికి రావాలి. హరీష్కే ఉందా ముకుంద పాల డైరీ, ఇంకెవరికన్నా ఉందా ఆ గవర్నమెంట్లో? ఆ గవర్నమెంట్లో డైరెక్ట్ అయితే ఒక హరీష్ రావుకే ఉన్నది. ఎంత లాభం వచ్చింది ఆయనకు? లాభాలు చూపెట్టుకోనికి చేసింది అది. లాభాలు మీకున్న అనుభవం ప్రకారం అడిగేది. ఆయనకు లాభాలు రాలేదు, ఆయనకు ఉన్న డబ్బులను అలా పెట్టి లాభాలు చూపెట్టుకోనికి ఉన్నది. ఓకే, అంటే డైవర్షన్ స్కీమ్ అనేది 100%. మీరు ఎంతకాలం నుంచి డైరీని చూస్తున్నారు? నేను 35 years నుంచి డైరీ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చదువుకునే. మీరు గమనించిన లోపాలు ఏంటి అందులో డైరీ ఇండస్ట్రీలో? డైరీ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే చొచ్చుకొని పోతాయి, ఏజెంట్కి సపోర్ట్ చేస్తాయి, ఫ్రిడ్జ్లు ఇస్తాయి, పొద్దున పోతాయి, సాయంత్రం పోతాయి, పాలు బలగకుండా చూసుకుంటాయి, టెంపరేచర్ సరిగిస్తాయి. ఇప్పుడు అదే గవర్నమెంట్ మన విజయ గురించి చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్లో 7 విజయ అమ్ముతుంది. విజయ ఇయ్యాలడి కూడా 30% మార్కెట్ షేర్ ఇన్ హైదరాబాద్. 130 మంది నాకు విజయ కావాలనేటోళ్ళు ఉన్నారు. విజయ అంటే కొంచెం మేలిమి పాలు అనేది అందరికి నమ్మకం. సౌత్ ఇండియాలో కాదు, ఇండియాలో మనది ఒక పేరు ఉండే. ఇవాళ మనం ఎక్కడ పోయినామంటే విజయ స్వీట్స్ కానీ, విజయ నెయ్యి కానీ, విజయకు సంబంధించిన ఇంకా మిగతా ఉత్పత్తులు, విజయ ఐస్ క్రీమ్స్ కానీ. ఇప్పుడు ఏమన్నా విజయకు సంబంధించిన ఉత్పత్తులు ఏమన్నా అక్కడ ఏం లేవు. గత ప్రభుత్వంలో ఏమైపోయిందంటే ఐస్ క్రీమ్స్ ఒక వ్యవస్థ ఉండే, ఆయన ఐస్ క్రీమ్ తయారు చేస్తుండే. వాళ్ళ అల్లుడు. ఎవరు అల్లుడు? ఒక మినిస్టర్ అల్లుడు. అంటే చెప్పండి, ఆ మినిస్టర్ ఎవరు? పాడి పరిశ్రమ మినిస్టర్ అల్లుడు తలసాని. వాళ్ళ అల్లుడు ఎవరు అంటే డీటెయిల్ మనం పోదామంటే అడదాకా మనం ఎవరు ఓనియర్. సో ఇవన్నీ ఎవరు అడగాల? అంటే ఆయన ఉత్పత్తి తర్వాత అంటే ఎట్లా డైవర్ట్ చేసిండు ఆ ఐస్ క్రీమ్ని? ఏం లేదు, అక్కడ మన విజయ డైరీలు ఏదైతే ప్యాక్ చేస్తారో వద్దని చెప్పేసి ఒక ప్రైవేట్ డైరీ ఫ్యాక్టరీ పెట్టుకొని అక్కడ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఆ ఐస్ క్రీమ్ మార్కెట్ చేశారు. బ్రాండ్ మాత్రం విజయ డైరీ బ్రాండ్ వేస్తాడు. ఆ విజయ లాయాలిటీ కూడా ఏమి ఇవ్వలేదు. ఓకే, అడిగే వ్యక్తే లేడు ఇక్కడ. అధికారి ఎంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేసి ఉంటాడు అతను? సో అది లెక్కలకు పోతే ఎంత ఉంటుంది సుమారుగా? మరి ఇంత పెద్ద భారీ వ్యాపారం ఉన్న తెలంగాణలో మరి ఎందుకు నిర్వీర్యం చేస్తుంది? అంటే గత గవర్నమెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? బాగా పట్టించుకున్న ఎవరైతే ట్రబుల్ షూటర్ అంటారో హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే, మీ సొంత ఎమ్మెల్యే, ఆయన మీద మేము బాగా నమ్మకం పెట్టుకున్నాం. ఆయన బాగానే తీసుకొచ్చిన డైరీని. ఎప్పుడైతే వాళ్ళకు డైరీ ఆయన తీసుకున్న తర్వాత దీన్ని ఆయన పట్టించుకోవాలా. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నది కేసీఆర్కు అండ్ హరీష్ రావుకి. వాళ్ళిద్దరు పట్టించుకున్నప్పటికి ఎవరు చూస్తూ లేరు దాన్ని. దాని తర్వాత ఇప్పుడు 6 నెలల నుంచి ఈ డైరీ వచ్చిన తర్వాత మాకు అగ్రికల్చర్ డైరీ మినిస్టర్ లేరు, చైర్మన్ లేరు, ఎండీ గారు కొత్తగా వచ్చారు. వాళ్ళకి అన్ని అనుభవం వచ్చే వరకు టైం అయిపోతుంది. ఇప్పుడు గోడౌన్లలో గీ ఉన్నది మాది, గీ అమ్ముదామంటే వాళ్ళకు ఆ గీ ఎక్కడైతే స్టోర్ చేసారో దానికి కూడా ఛార్జెస్ కట్టవలసి వస్తుంది. ఎంత ఉంది? ఎన్ని టన్నులు ఉంటుంది? వాళ్ళు చెప్పారు కానీ ఒక 250 టన్నుల దాకా ఉంటుంది. ఎంత కాస్ట్ అది? సో పర్ కేజీ వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. సో అంత కాస్ట్ ఉంది. దానికి ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలా? మళ్ళీ గీ ఎక్కడైతే మనం కోల్డ్ స్టోర్లో పెట్టినామో దానికి కూడా డబ్బులు కట్టాలా? అంటే మామూలుగా వీళ్ళంతా కమర్షియల్ ప్లేస్కి, సూపర్ మార్కెట్లకు, షాప్లకు పంపిస్తుంటారు, అది జరగడం లేదు. అన్నిట్లలో వ్యవస్థలో విజయ డైరీ మాత్రం లేదు. అన్ని ప్రైవేట్ డైరీలోనే అన్ని. అంటే ఈ మధ్యన దొడ్లా కానీ మిగతా చాలా నేమ్స్, బ్రాండ్స్ అన్ని కనిపిస్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు మన రకరకాల పేర్లు కనిపిస్తాయి. అమూల్ వచ్చింది, ఇది కోఆపరేటివ్. అవును. నందిని మిల్క్ వచ్చి అది కోఆపరేటివ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. అవును. అమూల్ వచ్చి 3 లక్షలు అమ్ముతుంది, నందిని వచ్చి 2 లక్షలు అమ్ముతుంది. అమ్మా. సో మన ముంగట మన దగ్గరకు వచ్చిన కోఆపరేటివ్ వాళ్ళు వచ్చి ఇంత అమ్ముతుంటే మనము 2 లక్షల. వాళ్ళ డామినేషన్ ఎందుకు, మన డామినేషన్ ఎందుకు తక్కువ? వాళ్ళు ఏం చేస్తారంటే రైట్ టైంకు మిల్క్ ఇస్తారు, క్వాలిటీ మిల్క్ ఇస్తారు, టెంపరేచర్ సరిగిస్తారు, డెలివరీ సరిగిస్తారు. వాళ్ళు ప్యారలర్స్ పెట్టిరు, ప్యారలర్స్ డెవలప్ చేస్తారు. ఇంతకుముందు విజయ్ అంటే మీరు చిన్నప్పుడు గుర్తుందో లేదో ఎక్కడైనా పోతే విజయ్ డైరీ ప్యారలర్ ఉంటుండే. దూద్పేడ దొరుకుతుండే, పాల ప్యాకెట్ దొరుకుతుండే, పెరుగు దొరుకుతుండే. ఇప్పుడు పెరుగుకు బకెట్లు లేవు వీళ్ళ దగ్గర ప్యాక్ చేద్దామంటే. ఎన్ని లక్షలు ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఉన్నది చెప్పనీకి అధికారి ముంగటికి వస్తలేడు. ఎంతమంది అవుట్ స్టాండింగ్ మీకున్న నాలెడ్జ్ ప్రకారం?
40 దాకా ఉంటుంది, 40 crores దాకా ఉంటుంది. 40 కోట్లు. మరి ఎట్లా అదంతా పాడైపోతే? ఇప్పుడు అదే వ్యవస్థను బంద్ చేయనీకున్నారా వీళ్ళు నడిపేయనీకున్నారా? ఇప్పుడు ఏమైపోయిందంటే 4 బిల్స్ పెండింగ్ ఉన్నాయి రైతులకు. నేను రైతును, నేను పాలు పోస్తున్నా, నువ్వు ఈ 15 రోజులకు బరాబర్ నాకు పైసలు ఇవ్వాలా, ఇస్తలేవు. అట్లా 4 బిల్లులు పెండింగ్ అయినాయి. ఇది కాక ఏం చేస్తారు మీరు? అదే కర్ణాటకలో చూసుకోండి, ఎవ్రీ మంత్ కంపల్సరీ 15 డేస్కు 28th లోపల బిల్లు ఇస్తాడు. ఆ 4 రూపీస్ ఏదైతే కమిషన్ ఉందో దాంతో కల్పిస్తాడు. అంత స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారు. స్టాండర్డ్గా అక్కడ ప్రభుత్వానికి డైరీ నుంచి పైసలు వస్తున్నాయి, ఇక్కడ ప్రభుత్వం డైరీకి పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి. సబ్సిడీ ఎంత ఇస్తుంది సబ్సిడీ? ఇంకా దానికి లెక్కలు రాలేదు సార్, ఇంకా చెప్పలేనంత పరిస్థితి ఉంది. దాని గురించి ఎవరు చూస్తారో తెలియదు. క్వాలిటీ మిల్క్ మనం ఇవ్వగలుగుతాం. వ్యవస్థను ఫస్ట్ ఏంటంటే నీకు విలేజ్ నుంచి మనం పటిష్టం చేసుకొని రావాలా. అదే అమూల్ కానీ అదే ఇప్పుడు కూడా చాలా మంది డైరీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే యువ పారిశ్రామికవేత్తలు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, చాలా చోట్ల బర్రెలను తీసుకురావాలి, లేకుంటే బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి అని. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, పరిస్థితి మరి ఇవాళ ప్రైవేట్ డైరీలు ఉన్నాయి. ఒక 10 లక్షల లీటర్ల ఆవు పాలు వాళ్ళు 10 రూపాయలు రేట్ తగ్గించారు రీసెంట్లీ. 10 రూపాయలు డైరెక్ట్ 10 రూపాయలు. ఒక పెద్ద వ్యవస్థ హెరిటేజ్ కానీ అమూల్ కానీ వీళ్ళంతా పైసలు ఎందుకు తగ్గించి అమ్ముతున్నారు అంటే వాళ్ళకి 26 రూపాయలకు పాలు డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ మనం రైతుల దగ్గర కొంటే మనకు ఆ రేట్ వస్తలేదు. కానీ మనం రైతులకు రేట్ ఇస్తున్నాం కానీ డబ్బులు ఇస్తలేము. డబ్బులు ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమైపోయింది, ముద్రా లోన్ తీసుకున్నారు సార్ జిల్లాలలో రైతులందరూ. డైరీ పేరు మీద ముద్రా లోన్ తీసుకున్నారు. ముద్రా లోన్ తీసుకున్నప్పుడు దానికి ఇంట్రెస్ట్ 9%. ఆ 9% వాడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్ డబ్బులు వస్తే డబ్బులు కడతాడు కదా. నువ్వు 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోతే లోన్ ఎట్లా కడతాడు? ఈయన సివిల్ స్కోర్ పోతుంది, వాళ్ళ పిల్లలను చదివియలేకపోతుండు. ఇన్ని ప్రాబ్లమ్స్. ఎంతమంది ఉన్నారు ఇలా రైతులు తీసుకున్న వాళ్ళు? నీకు ఒక జిల్లా చూసుకుంటే ఒక జిల్లాలో ఒక 400 to 500 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అట్లా 33 జిల్లాలు ఇప్పుడు డివైడ్ అయిన 33 జిల్లాలు. సో అదే కాక 1500 ఎకరాల జాగా ఉంది ఈ డైరీకి. ఆర్టీసీ కంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. మొత్తం నీవు అన్ని జిల్లాలలో మన డైరీ కేంద్రాలు ఉన్నాయి, చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి, ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. హైదరాబాద్ మెయిన్ కేంద్రం అంటే లాలాపేట్. సో ఇప్పుడు ఈ డైరీలన్నీ ఈ 1500 ఎకరాలను కనీసం దానికి గోడలు పెట్టి ఆ ప్రాపర్టీని కాపాడదామనేటోళ్ళు లేరు. అది ఎంక్రోచ్మెంట్ అవుతుంది. దానికి కలెక్టర్లకు బాధ్యత ఇచ్చి ఆ జాగాలను కాపాడు, ఆ డైరీ మేనేజర్కి అది ఇచ్చుడు, జవాబితరం కావాలి. నేను 3 అంచెల వ్యవస్థ గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు వెళ్ళి? అంటే కలవడం కావచ్చు ముఖ్యమంత్రి. నేను దాని గురించే ప్రయత్నం చేస్తున్నా సార్. ఎటువంటి అభిప్రాయం చెప్పాలన్నా జిల్లా మినిస్టర్ కూడా ఉన్నాడుగా, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్. సార్ ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యి 35 years అవుతుంది సార్. నేను హైదరాబాద్ అయిపోయినా, నేను మేడ్చల్లో ఉంటా, నాది సిద్దిపేట కాదు హైదరాబాద్ కాదు అన్నట్టు అయిపోయింది. ఒక డైరీ టెక్నోక్రాట్ ఉన్నాడు, 35 సంవత్సరాల నుంచి ప్రైవేట్ డైరీలో పనిచేసిండు. ఆయన దగ్గర ఏమున్నదో తెలుసుకుందామని ఎవరన్నా మనతో మాట్లాడారు అనుకోండి, మనం చెప్పనీకి రెడీ ఉన్నాం. వ్యవస్థకు మనం హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాం. నేను 1988లో పాస్అవుట్ అయినాక 93లో జాబ్స్ పడితే నేను అప్లై చేస్తే నాకు జాబ్ రాలా. కారణం ఏంటంటే అందులో పనిచేసే డైరీలో ఎవరైతే పనిచేస్తుర్రో ఆ పాలకులు అక్కడోళ్ళ ఇక్కడోళ్ళ కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే జాబ్లు వచ్చినాయి. దాని మీద ఛాలెంజ్ తీసుకొని ఇక్కడ దాకా వర్క్ చేసుకుంటూ వచ్చి నందిని మిల్క్ను పట్టుకొచ్చింది కూడా హైదరాబాద్కు నేనే. నందిని మిల్క్ ఎక్కడిది? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. దాన్ని ఇప్పుడు కొత్తలో ప్యాకింగ్ చేస్తున్నాం. మేము 1,25,000 లీటర్ల పాలు అమ్ముతున్నాం, 80,000 కేజీల 80,000 కేజీ కర్డ్ అమ్ముతున్నాం. సో అవి ఆవు పాలు ఇక్కడ అమ్మాయని చెప్పారు, ఇప్పుడు అన్ని ఆవు పాలే వస్తున్నాయి హైదరాబాద్లో. పాల రేట్లు కూడా పెంచింది కదా గవర్నమెంట్, మరి వాళ్ళకు లాభాలు రావడం లేదని. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ పాల రేట్ ఇస్తుంది, నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? నీవు డబ్బులు బరాబర్ టైంకి ఇచ్చినట్టయితే, నువ్వు పాల రేటు పెంచినట్టయితే రైతు కూడా బాగుంటాడు. నువ్వు 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోతే రైతు ఎట్లా బాగుపడాలా? మళ్ళీ నువ్వు అదనంగా 4 రూపీస్ కమిషన్ ఇస్తాను, అది ఎప్పుడు ఇస్తావు? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ విలేజ్ లెవెల్లో నువ్వు సొసైటీని గట్టిగా చేయాలా, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయాలా, తర్వాత స్టేట్ లెవెల్లో చేయాలా. ఇవి చేసిన తర్వాత ఇక్కడ మార్కెటింగ్ స్ట్రెంత్ అని చేసుకోవాలా. మార్కెటింగ్ పనిచేయడానికి ఎవరు కావాలా? మార్కెటింగ్ అనుభవం ఉన్న మనిషి కావాలా. నువ్వు ప్రొడక్షన్లో టెక్నోక్రాట్ని తెచ్చి మార్కెటింగ్ చేయమని అంటే ఎట్లా పనిచేస్తాడు ఆయన? దానికి ఏంటంటే జవాబు చెప్పనీకి ఎవరు లేరు ఇక్కడ. సో వ్యవస్థను కాపాడాలంటే దాన్ని ఎవరైనా పట్టుకొని అంటే విజయ డైరీని కొంతమంది కావాలనే డౌన్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి, ఎంతవరకు వాస్తవం కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్స్ మినిస్టర్ హరీష్ రావు ఉన్నాడు, ఆయన ముకుంద డైరీ కొనక ముందు అన్నీ పట్టించుకునేటోడు. దాని తర్వాత ఎందుకు పట్టించుకోవాలా? అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లకు ఎందుకు ముకుంద డైరీ నుంచి పాల్పోయినాయి? ఎవరన్నా అడిగేటోళ్ళు? విజయాన్ని వదిలేసి ముకుంద నుంచి పంపించాడు.
ఫోర్సబుల్గా సొంతది కాబట్టి. అవును, దానికి ఉన్నది ప్రూఫ్లు కావాలంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా పోతున్నాయి అన్నీ. ఇప్పుడు విజయ మేనేజర్ పోయి నేను పాలిస్తాను అడిగాడు. నిమ్స్ అనేది ఉన్నది ఒకటి, అది మనదే. అవును, చాలా ఇన్స్టిట్యూషన్స్ మనయే కదా. అవును, కలెక్టర్స్ ఉన్నారు అన్ని జిల్లాలో. కలెక్టర్ ఏ కలెక్టర్ ఇంటికి విజయ మిల్క్, మండల ఆఫీసులు, ఆర్డీఓలు అన్ని కదా. ఏ ఆఫీసర్ ఇంటికి విజయ మిల్క్ పోతుంది? అసలు పోవడం లేదు. ఏ ఆఫీసర్ విజయ మిల్క్ తాగుతుండు? మీ దగ్గర పేపర్స్ ఉన్నాయి ఏంటి అండి అవన్నీ? సో ఇది యాక్చువల్ ఏంటంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఇండస్ట్రీ ఎట్లుంది ఎంకత అనేది. ఇప్పుడు మనకి ఏమైందంటే 30 లక్షల లీటర్లు హైదరాబాద్లో సేల్స్ ఉన్నది ప్రస్తుతం. 30 లక్షల లీటర్లు అంటే ఉన్న జనాభాకు తగ్గట్టుగా. దీనిలో ఏమైపోయింది, ఇప్పుడు నీకు అమూల్ వచ్చి 3 లక్షల లీటర్లు అమ్ముతుంది ఈ 30 లక్షల్లో. కోఆపరేటివ్. నందిని వచ్చి 2 లక్షల లీటర్లు అమ్ముతుంది. అదే మనకు నార్మల్ అని ఉంది, మదర్ డైరీ కోఆపరేటివ్, రంగారెడ్డి నల్గొండ, వాళ్ళొక 80,000 లీటర్లు అమ్ముతారు. మనం 2.5 లక్షల లీటర్లు అమ్ముతాం. ప్రైవేట్ డైరీ హెరిటేజ్ 5,30,000 లీటర్లు అమ్ముతుంది. హెరిటేజ్ 5,30,000 లీటర్లు అమ్ముతుంది. వాళ్ళు మొన్న 10 రూపాయలు తక్కువ చేసి కౌ మిల్క్ను 50 రూపాయలు చేసి, ఎంఆర్పి అంతే ఉంది 60. నేను ఏజెంట్, 60 రూపాయలు ఎంఆర్పి ఉంది, 50 రూపాయలకు పాలిస్తే నేను నీ అమ్ముతానా లేదా? అంతే కదా, అట్లా జరుగుతుంది. ఏదైనా సార్ లాభాల వైపు వెళ్తాం కదా. సో ఏం లేదు సార్, విజయ డైరీని నంబర్ 1 చేయాలి. విజయ డైరీ పాల రేట్ ఎంత? మనదంతే రేట్ అంతే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, కృష్ణా యూనియన్ అని వచ్చింది ఇక్కడికి. కృష్ణా యూనియన్ వాళ్ళది ఏమైపోయిందంటే, మన మిల్క్ ప్యాకెట్ ఏం కవర్ ఉందో దానికి అపోజిట్ ఉంది. మిగతా 4 యూనియన్లు ఏదైతే ఆంధ్రాకేలు వచ్చినాయో సేమ్ మన ప్యాకెట్ వాళ్ళ ప్యాకెట్ ఒకటే ఉంటుంది, సమానంగా అనిపిస్తే. దానిలో ఓన్లీ మార్కెటెడ్ బై అని ఒక పేరు ఉంటుంది, విజయ అని బ్రాండ్ ఉంటుంది. దీన్ని ఎవరన్నా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఈ 8 నెలల్లో 9 నెలల్లో ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ నీ ఎక్విప్మెంట్ ఖరాబ్ అయిపోతుంది. ఏ ప్రైవేట్ డైరీలో అయినా ఎక్విప్మెంట్ ఖరాబ్ అయితే ఎక్విప్మెంట్ అమ్మేస్తారు, అమ్మేసి కొత్తది తీసుకుంటారు. లాలాపేటలో ఎక్విప్మెంట్ లేదా మరి? ఉన్నది. ఇప్పుడు నీకు అక్కడ టెట్రాప్యాక్ యూనిట్ ఉన్నది, దాన్ని వాడతలేరు. వాడినప్పుడు అది ఖరాబ్ అవుతుంది. 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేస్తున్నాం మనం. ఎక్కడ నుంచి జిల్లాలో కూడా వెళ్తుందా? జిల్లాలలో కూడా ప్యాకింగ్ ఉంది. ఇక్కడ కాక ఎక్కడ జిల్లాలో అక్కడనే ప్యాకింగ్ ఉంది. సో వరంగల్లో యూనిట్ ఉన్నది. ఇప్పుడు కరీంనగర్ లేదు. కరీంనగర్ ఎందుకు లేదు? కరీంనగర్ ఏమైపోయిందంటే, అక్కడ మనం అప్పుడు ఎప్పుడైతే కరీంనగర్లో కోఆపరేటివ్ ఉన్నదో దానికి ఎక్కడ సొసైటీ గట్టిగా ఉన్నదో, జస్ట్ ఇప్పుడు కర్ణాటక ఎట్లా ఉందో సొసైటీ లాగా కరీంనగర్ డైరీని అట్లా సొసైటీ ఫామ్ చేసుకొని దాన్ని ఏం చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాగా చేసుకున్నారు. దానికి ఎవరు మెయింటైన్ చేసేది? దానికి వాళ్ళే, రైతులే రాజు. దానికి మనకు సంబంధం లేదు. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా అయిపోయింది. రైతులు బాస్ ఉంటారు కదా దానికి. ఇప్పుడు ప్రస్తుతం రాజేశ్వరరావు అని చైర్మన్ ఉన్నాడు, కంటిన్యూగా చైర్మన్. ఆయన లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఆయనే ఉంటాడు. సో ఆయనే నడిపిస్తాడు. ఆయన ఎందుకని ఒక్కరిని మెయింటైన్ చేసి అట్లా చేయడం? సో అక్కడ పాలకులు ఎన్నుకుంటే ఆయనే చైర్మన్ అవుతుండు. వేరే వాళ్ళు ఎవరు నిలబడతలేరు. నిలబడితే మరి ఓడిపోతురో తెలియదు. గెలిచిన వాళ్ళ దానిలో చైర్మన్ ఎవరు అవుతారు, మెజార్టీ ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళే చైర్మన్. అంటే ఎంత డామినేషన్ ఉంది ఇప్పుడు కరీంనగర్ డైరీ తెలంగాణలో? 1,75,000 లీటర్స్ సేల్స్ ఉంది వాళ్ళది. 1,90,000 లీటర్స్ ప్రొక్యూర్మెంట్. మిగతా ఉత్పత్తులు ఉన్నాయా వాళ్ళే? వాళ్ళే ఉన్నాయి. స్వీట్స్ ఉన్నాయి, కర్డ్ ఉన్నది, వాళ్ళు ఐస్ క్రీమ్స్కి వచ్చారు, అన్నిట్లలోకి వచ్చారు. హైదరాబాద్లో వాళ్ళు నీకు 1,20,000 లీటర్లు అమ్ముతారు. విజయ డైరీకి కూడా మార్కెటింగ్ ప్లేస్లలో కూడా చాలా చోట్ల చిన్న చిన్న డైరీ ప్యార్లర్స్. దానివల్ల ఏం లాభం లేదా? ఇక్కడ ఏం చేయాలంటే సార్, ఫస్ట్ నాణ్యత లోపాలు ఎక్కువ ఉన్నాయి. 35 డైరీలు ఉన్నాయి హైదరాబాద్లో. నువ్వు ఏ డైరీ అన్నా రేపు పాల ప్యాకెట్ తీసుకుపోయి చెక్ చేసే అధికారులు ఎక్కడున్నారో కనిపిస్తలేరు. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఆ పాల ప్యాకెట్ తీసుకుపోయి పాలల్లో ఏమున్నదని ఒకసారి చేస్తే, రేపు పొద్దున పోయి పాల ప్యాకెట్ చెక్ చేస్తే తెలుస్తుంది. చిన్నపిల్లలకి ఎంతో ప్రమాదం ఇది. మిక్స్ అవుతున్న పాలు, నాణ్యత లేని పాలతోటి మనం ఎంత అంధకారంలోకి తీసుకుపోతున్నాం. అంటే ఒక విజయ డైరీ ఇదే మిక్స్ అవుతుందా లేకుంటే? విజయ డైరీ మిక్స్ కాదు. విజయ డైరీ పాలు 7 గంటలకే పలిగిపోతే వాళ్ళు ఏం చెయ్యరు. ఉన్న పాలను స్వచ్ఛంగా అట్లే ఇద్దామని ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు ఏం చెయ్యరు. వాటికి మాత్రం ఎక్కువ కెమికల్స్ కలపడం వల్ల వాట్ ఎవర్ వాళ్ళు ఏంటంటే, మీరు చెప్పేదాన్ని బట్టి అదే కదా వాళ్ళు చేసేది ఏంటంటే, మ్యాక్సిమం వాళ్ళు స్టోరేజ్ చేయనీకి పాలను మంచి చిల్లింగ్ సెంటర్, చిల్డ్ మిల్క్ పెట్టి స్టోరేజ్ మెయింటైన్ చేసి ఎండ్ మార్కెట్ దాకా వాళ్ళు చిల్డ్ మిల్క్ సప్లై చేస్తారు. అదే విజయ్ డైరీ మిల్క్ మీరు ఒక్కసారి ఎప్పుడన్నా పొద్దున్న ట్రక్ చూడండి, డోర్ ఉండదు. డోర్ లేని బాడీ ఇరిగిపోయింది, ఇట్లా పడిపోతుంటుంది. మనం ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామా, అందరికంటే ఎక్కువ ఇస్తాం మనం. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. ఉన్నోడే ఉంటాడు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎవరున్నాడో ట్రాన్స్పోర్టర్, ఇప్పుడు కూడా అదే ట్రాన్స్పోర్టర్. కొటేషన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మళ్ళీ అదే ఇస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సారు ట్రాన్స్పోర్ట్ ఏదో క్యాన్సిల్ చేసి కొత్త డైరీలో ప్యాక్ చేద్దామని అన్నారంట. కొత్త డైరీ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇది మెగా డైరీ అని కట్టారు కదా సార్, నియర్ టు ఎయిర్పోర్టు. దానిలో ఏమంటే దానికి వాటర్ కనెక్షన్ లేదు.
ఒక లీటర్ పాలు కావాలంటే 3 లీటర్ల నీళ్ళు కావాలా. మనం ఆడ 8 లక్షల లీటర్ల కెపాసిటీ మనం కట్టినాం. 8 లక్షల లీటర్లు ఒకవేళ కొట్టాలంటే 24 లక్షల లీటర్ల వాటర్ కావాలా. ఎక్కడి నుంచి తెప్పించాలి మరి వాటికి? వాటర్ లేదు. ఇప్పుడు ట్యాంకర్లతో వాటర్ తెచ్చి టెట్రా ప్యాక్ చేస్తున్నాడు. ఇబ్బంది కదా మరి అది. అది ఇబ్బంది అని తెలిసి మళ్ళీ అక్కడికే పోదామని పాలకులు ఆలోచిస్తారు. అంటే దానివల్ల లాభాలు ఉన్నాయి పాలకులకి. ఉంటుంది కదా, అక్కడికి పోతే ట్యాంకర్ కొనొచ్చు కదా. వాటర్ అందులో వాటర్ ట్యాంకర్ కొంటే వాటర్ అయినా కలుస్తాడు కదా. అవును. ఇక్కడ వాటర్ వస్తుంది, ఇక్కడ చేద్దాము, ఇక్కడ విజయ్ డైరీలో టెట్రా ప్యాక్ చేయొచ్చు లాలాపేటలో, ఆ టెట్రా ప్యాక్ చేద్దామనే ఆలోచన కూడా ఎవరికి లేదు అక్కడ. ఎన్ని ఎకరాల్లో ఉంది లాలాపేటలో విజయ డైరీ? 12 ఎకర్స్ అట్లా. 12 ఎకరాల్లో. చాలా పెద్ద సంస్థ. మరి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రైవేట్ డైరీలో ఉన్నదానికంటే 3 టైమ్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇందులో ఉన్నా కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లను తీసుకొని మార్కెట్ చేస్తారు. వాడు తప్పు చేస్తే వానికి పని చేసి వెళ్ళగొడతారు. ఈ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఇట్లే ప్రమోషన్ వస్తుంది, అయిపోతుంది, రిటైర్డ్ అయిపోతుంది. ఆయన ఏదో జాబ్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన అజమాయిషి ఏమి ఉండదు. నీకు ఇప్పుడు ఒక డైరీ పార్లర్ విజయ పెట్టుకుందామని ఎవరైనా అడుగుదామంటే ఎవరిని అడగాల? ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళు వచ్చి నువ్వు విజయ డైరీ పార్లర్ ఎందుకు పెట్టుకోవని ఎందుకు అడగరు? అదే నందిని మిల్క్ వచ్చి అన్ని స్టోర్ రూమ్లు పెట్టేసింది, కోల్డ్ స్టోరేజ్లు పెట్టేసింది. అమ్ములు వచ్చి కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ స్టోరేజ్లు వీళ్ళు పెట్టలే. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి? ఎవరు అడుగుతున్నారు? నన్ను ఎవరన్నా అడిగితే నేను ఆ పని చేస్తాను కదా సార్. నన్ను ఎవరు అడిగినప్పుడు నేనేం చేస్తాను? అంటే ప్రభుత్వం అజమాయిషి అనేది లేదు. ఇప్పుడు ఇవాళ ఒక చైర్మన్ రిక్రూట్ చేయాలి సార్. చైర్మన్ ఎవరు ఉండాలా? ఆ వ్యవస్థ గురించి తెలిసిన ఆయన చైర్మన్ ఉండాలి. ఉంటే దాన్ని ఏమైనా తీసుకొచ్చి బయటకు వేస్తారు. డైరీ నుంచి అనుభవం ఉంటే ఒక వ్యక్తిని మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోని, ప్రొక్యూర్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నోని నువ్వు ఎందుకు చేయవరా అని చెప్పేసి అక్కడ కూర్చుండబెట్టి 1 ఇయర్లో నువ్వు ఏం చేస్తావు అని ఛాలెంజ్ చేస్తే ఈ డైరీని తీసుకొచ్చి 5 లక్షల లీటర్లు చేసుకొస్తే ఇవాళ ఉన్న ప్రజల పరిపాలన, ప్రజారాజ్యం అని చెప్తున్నాం కదా, వాళ్ళకి పేరు వస్తుంది. ఒక 10 నిమిషాలు ముఖ్యమంత్రి దగ్గరికి పోదామంటే పరిస్థితి ఎట్లుందంటే, నేను పోయాను డైరీ కాన్ఫరెన్స్ గురించి సార్ దగ్గర పోయి కలిశాను. కలిస్తే సార్ కాన్ఫరెన్స్కి అప్పుడు రాక డిప్యూటీ సీఎంను పంపించారు మాకు. ఒక 2 నిమిషాలలో మనం ఏం చెప్పగలుగుతాం? ఒక 20 నిమిషాలు సార్ టైం ఇస్తే ఆ డైరీలో ఏం జరుగుతుందని చెప్తాం. సో అక్కడి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి బాగానే కలుస్తుండగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా మరి మీరు ప్రయత్నం చేయలేదా? నేను ఇప్పటి వరకు ప్రయత్నం చేయలే. అంటే మనకు ఇంట్రెస్ట్ ఉంది, మనం ఎవరు తోరుకుపోవాలి ఆడికి. పోతే ఏమవుతుంది? ఇప్పుడు పోతే ఏం కాదు, పోవచ్చు, చక్కగా అందరినీ రాణిస్తున్నారు. నేను కూడా పోవచ్చు. పోగానే ఏమవుతుంది? నమస్తే పెట్టాలి, ఫోటో దిగాలి, వెళ్ళి రావాలి. ఎక్కడ మాట్లాడతాడు సారు? అక్కడికే 200 మంది ఉంటారు వెనుక. సో ఏదేమన్నా మనలను మాట్లాడిమని ఆలోచన వాళ్ళకు ఉంటే మాకు చేస్తే దాన్ని మనం ఏమన్నా చేద్దామని నేను ఇప్పుడు 60 ఏళ్ళకి వచ్చిన. 35 ఏళ్ళు ప్రైవేట్ డైరీలో పనిచేసిన. 35 ఏళ్ళు ప్రైవేట్ డైరీలో పనిచేసి ఇవాళ నేను వెల్ సెటిల్డ్ అంటే అందరి దగ్గర పనిచేస్తేనే కదా నన్ను కాపాడుకున్నారు అందరు. బిగ్ టీవీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మీ విజ్ఞప్తి. ప్రభుత్వానికి నేను చెప్పేటి యాక్చువల్ ఏమైందంటే సార్, పట్టణాల్లో సంచార పరీక్షా వాహనాలను పెట్టి పాల నాణ్యత పెంచాలి. పాడి రైతులకు పాల ధర 15 రోజులకు ఒకసారి తప్పక చెల్లించాలా. ఓకే. రైతులకు దానా సకాలంలో అందజేయాలా. ఫీల్డ్ లెవెల్ స్టాఫ్పై నిఘా పెంచాలా. జవాబితనం లేదు వాళ్ళ దగ్గర. సో 3 అంచెల వ్యవస్థ అమలు కావాలి కంపల్సరీ డైరీలో. సో మహిళా పాడి రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహాలు ఇవ్వాలా. మహిళా వాళ్ళకు. సో విజయపాల ఉత్పత్తుల యొక్క ప్రచారం విస్తృతంగా చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలా. జిల్లాలో పాల ఉత్పత్తుల లభ్యత ఉండాలి. జిల్లాలో విజయ డైరీ శిథిల భవనాలను పటిష్టం చేయాలి. ఎన్నో బిల్డింగ్లు కూలిపోతున్నాయి, ఆ జాగా వేరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. చెప్పాను కదా, ఇప్పుడు 1500 ఎకరాలు అంటే ప్రైమ్ లొకాలిటీ. టోటల్ తెలంగాణలో 1500 ఎకరాల జాగా అంటే అప్పుడు మరి ఆ పరిపాలించిన వాళ్ళకి 1500 ఎకరాలు ఎందుకు ఆప్షన్ రాలేదంటే ఇంకా వాళ్ళకి టైం ఉన్నదనుకున్నారు, కానీ దొరకలేదు. అంటే మళ్ళీ పాలిస్తాం అనుకున్నారు, అందుకే దొరకలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే దాని ఎంబడి పడలేదంటే నేనైతే అదే అభిప్రాయం. ఇప్పుడు ఆప్షన్ ఇస్తే వచ్చునేమో అది ఆర్టీసీ లాగా. యా. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ మహిళా శక్తిని గట్టిగా చేయాలా, సొసైటీలను స్ట్రాంగ్ చేయాలా, డిస్టిక్లో స్ట్రాంగ్ చేయాలా, స్టేట్ సొసైటీ చేయాలా, మంచి జవాబుదారం ఉన్న చైర్మన్ను రిక్రూట్ చేయాలా. ఇప్పుడు పాలకులు సరిగ్గా ఉంటే ఆఫీసర్స్ సరిగ్గా పనిచేస్తారు అనేది దీని జవాబుతనం. సో ముఖ్యమంత్రి గారు బాగా పట్టించుకుంటున్నట్టు నాకు అభిప్రాయం ఉన్నది, కానీ ఆయన సార్ దగ్గర దాకా మొత్తం పోతలేదని నాకు తెలుస్తుంది. నేనేమంటున్నా అంటే ఎనీ ఆఫీసర్ విజయ డైరీ మిల్క్ తాగుతుండా? లేదు. మనకు వాటర్ ప్లాంట్ ఉన్నది, మనం సెక్రటరియట్లో ఎన్ని కాటన్ల వాటర్ బాటిల్ కొంటున్నాం? ఎందుకు విజయ డైరీ వాటర్ మనం తీసుకోము? విజయ డైరీ వాటర్ మనం ఎందుకు ఎంకరేజ్ చేయం? ఇన్ని ఆఫీసులు ఉన్నాయి తెలంగాణ మొత్తంలో, విజయ డైరీ వాటర్ ఎందుకు ఇయ్యరు? వై కిన్లే? ఓకే. సో నా మన ఉత్పత్తిని మనం వాడుకుంటే సరే.
మనది మనం వాడుకొని మన రైతులను మన బాగు సంస్థను చేయాలనుకుంటే పెంపొందించుకుంటే రైతులు బాగుపడతారు. ఇవాళ అమూల్ ఉన్నది సార్, నీకు మహారాష్ట్ర ఉన్నది సార్, ఇక్కడ కేఎంఎఫ్ ఉన్నది సార్. 3 సొసైటీలు గట్టిగా ఉండి ఆ డైరీలతోటి గవర్నమెంట్లకు పైసలు వస్తున్నాయి. ఇక్కడ ఎందుకు వస్తలేవు? దీన్ని ఎవరన్నా ఆలోచించారా ఇప్పటిదాకా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక సార్ దగ్గరికి పోయిన, ఒక మినిస్టర్ దగ్గరికి చెప్దామని, ఇది నాది కాదమ్మా, ఇది సీఎం దగ్గర ఉంది మినిస్ట్రీ అన్నారు. నేనేం చేయాలి సార్ అక్కడ? పాడి పరిశ్రమ సీఎం దగ్గర ఉందంటే సీఎం దగ్గర నేను పోయి కూర్చొని మాట్లాడేంతుందా? ఒక మంత్రి దగ్గరికి ఎట్లో మీలాంటి వాళ్ళని తీసుకుపోయి ఒక 15 నిమిషాలు మాట్లాడా. బాగా మాట్లాడారు సార్, ఈ విషయం మంత్రి దగ్గర ఉంది, సీఎం దగ్గర ఉంది. సో నేను ఆ మంత్రి పేరు చెప్పి మళ్ళీ నేను కాకుండా అవసరం లేని విషయం. నా కోరిక ఏంటంటే ఈ ప్రజల పాలన, ఈ డైరీని కాపాడాలా. ఈ డైరీని కాపాడాలంటే దాని వ్యవస్థను గట్టిగా చేయాలంటే, ఓకే, ఇంత నిర్వీర్యమైన దాన్ని గట్టిగా చేయాలంటే ఎవరికైనా పట్టుదల ఉన్న వాళ్ళకు అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళతో ఎట్లనో తెలుసుకొని చేస్తే బాగుపడుతుంది. ఎన్ని లక్షల ఉత్పత్తి చేయొచ్చు మామూలుగా డెవలప్ చేస్తే కనుక? మనం ఇంతకుముందు 7 లక్షల లీటర్లు పాలు అమ్మినాం సార్. మొత్తం 9 లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేసినాం. మనం చేసిందే ఇది. ఇవన్నీ వచ్చినాయి ఎందుకంటే నేను సైలెంట్ ఉంటే నువ్వు ఊకోవుగా సార్, నువ్వు వచ్చేస్తున్నావు పక్కకు. నువ్వు పార్లర్ పెడితివి, నువ్వు పాలు ఇస్తేవి, నువ్వు నెయ్యి ఇస్తేవి, నీది అమ్మవాటే. నా నెయ్యి నీకు అసలు ఇండియా మొత్తంలో విజయ డైరీ అంటే బ్రాండెడ్ ఉండే. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు ఉంది, కోల్డ్ స్టోరేజ్ కూడా రేటు కడుతున్నాం మనం. దాన్ని అమ్మేసుకుంటే అయిపోతుంది, డబ్బులు వృధా పోతున్నాయి. వృధా అవుతుంది. మరి ఎక్స్పైరీ అయితే పరిస్థితి ఏంటి వాటిది? అంతే, దానికి రేట్ తక్కువ చేసి అమ్ముదామని చూస్తారు. కానీ అది ఆరోగ్యం మీద దెబ్బతీస్తుందిగా మరి. తీస్తుంది. మరి ఇప్పుడు దాన్ని ఎవరు ఇంత స్టాక్ ఉందనేది ఎవరు రిపోర్ట్ ఇవ్వాలా? నేను ఎవరికైనా చెప్దామంటే చెప్పాను కదా, ఒక మంత్రి దగ్గర పోతే మంత్రి క్లియర్గా చెప్పాడు, అయ్యా అది సీఎం దగ్గర ఉంది సార్ అన్నారు. నేను సీఎం దగ్గరికి పోదామని 2 సార్లు ట్రై చేశా. నేను చూసా సీఎం సార్ ఇంటి ముంగడికి కూడా వెళ్ళా. పోతుండ్రు, శాలువా కప్పుకుంటారు, ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. ఆ 2 నిమిషాలలో నేను చెప్పేం లాభము? అది విననట్టుంటుంది, నేను చెప్పినట్టుండదు. సో మీ ద్వారా మన ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మా అభిప్రాయాలు తెలుసుకొని మన డైరీని మనం కాపాడుకొని ఈ రైతులను కాపాడుకుందాం. రైతే రాజ్యం అన్నప్పుడు ఇప్పుడు ఇన్ని వడ్లు వండిస్తున్నామంటే అంత మనకు గడ్డి వస్తుందంటే, గడ్డి తినడానికి పశువులు ఉన్నాయంటే ఆ పశువులతోటి మనకు పాలు వస్తే మనం ఎంతన్నా ఎదగొచ్చు సార్. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే విజయ డైరీని తెలంగాణలో కాపాడాలని చెప్పి కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. బిగ్ టీవీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయ డైరీ పైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, సమగ్రమైన విచారణ జరిపి ఏదైతే విజయ డైరీ జిల్లాలో ఉన్న ఆస్తులు కావచ్చు, విజయ డైరీకి సంబంధించిన ఉత్పత్తులను పెంపొందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వము దృష్టి సారిస్తే విజయ డైరీని ఇండియాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దొచ్చని చెప్పి కృష్ణారెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.